కూటమిదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. విశాఖ ఎంవీపీ కాలనీలో నిర్వహించిన టీడీపీ నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ఈ సందర్భంగా ఈవీఎంల ధ్వంసంపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కఠినంగా శిక్షించాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. జూన్ 4 తర్వాత వైసీపీ పని అయిపోతుందని జోస్యం చెప్పారు. ఆ పార్టీ దారుణ పరాజయాన్ని చూడబోతుందని తెలిపారు. బటన్ నొక్కడమే గాని ఆరోగ్యశ్రీకి బిల్లులు చెల్లించలేదని పేర్కొన్నారు. సీఎంను మారిస్తే అన్ని సర్దుకుంటాయని రఘురామ పేర్కొన్నారు. అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని సీట్లు వస్తున్నాయో జగన్ చెబితే ఐపాక్ టీం చప్పట్లు కొడుతుందని, అసలు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాల్సింది ఐపాక్ టీం కదా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల ఆరోపణలపై నెల్లూరులో సమాధానం చెబుతా అని సోమిరెడ్డి తెలిపారు. 100% ఫుల్ ప్రూఫ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో ఈ ఎన్నిక తరువాత ఉండటం అన్నది జరగదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లో ఈ ఈవీఎంలు బదులు కొడతాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు చేశారు. వాళ్ళు మా గెలుపుని తట్టుకోలేక ఈ బ్రహ్మారెడ్డి గారి మీద ఆఖరికి మరి చీమకు కూడా హాని చేయని వ్యక్తి కృష్ణదేవరాయలను కూడా ఆ ఫ్యాక్షనిస్ట్ లిస్టులో కలిపి పిన్నెల్లి చాలా దారుణంగా కామెంట్లు చేసిన కొద్ది గంటల్లో అతని చరిత్ర రాజకీయంగా అంతమవుతుందని అతను అనుకోలా. మరి రాత్రి 9 గంటలకల్లా అతను చేసిన విధ్వంసం డైరెక్ట్గా మీడియాలో కళ్ళకు కట్టినట్టుగా వచ్చింది. ఎంత దారుణంగా అతను బాక్సుల్ని బద్దలు కొట్టాడో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయాలనుకుంటున్నట్టు, వీళ్ళు అరికట్టాలనుకుంటున్నట్టు రాయటం. మీకు వైసీపీ ప్లాన్ ఏంటో తెలియాలంటే సాక్షి పేపర్ చదవాలి. తెలుగుదేశం వాళ్ళు ఇది చేయబోతున్నారంటే ఆడ చేసేస్తాడు. అలాగా వక్రీకరించి వార్తలు రాస్తున్నారు. ఎన్ని వేషాలు వేసినా ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఐపాక్ టీం సర్వేలో ఇంత వచ్చిందయ్యా, నువ్వు గెలుస్తున్నావు, వైసీపీకి ఇన్ని ఎంపీలు వస్తున్నాయి, ఇన్ని ఎమ్మెల్యేలు వస్తున్నాయని చెప్పాలా. ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంకి ఇన్ని వస్తున్నాయి మనకేం చెప్తే వాళ్ళు చప్పట్లు కొట్టేది ఏంది? ఇది నాకేం అర్థం కాలే. అందుకని ఆయనకి బుర్ర చెడిపోయింది. ఇప్పుడు చూసాము మాచర్ల, తాడిపత్రి ఇవన్నీ చూసాము. వాటన్నిటికీ రేపు 4th చూపిస్తారు, ఓటు రూపంలో చూపిస్తారు మీకు. మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో 9వ తారీఖు, ఆ 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర 3వ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అలాగే విష్ణుకుమార్ రాజు గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, నేను, మన రఘు నలుగురం కూడా కంటెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యేలుగా. నలుగురం కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నాం.